అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నాయకులు దరిద్రమైన యాత్ర చేపట్టారని మంత్రి రాంప్రసాద్ ఎద్దేవా చేశారు. వీధి రౌడీల రోడ్లపై ఈలలు వేసుకుంటూ కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించడాన్ని గాంధేయ మార్గం అంటారా అంటూ మండిపడ్డారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ముఖ్యంగా మొన్న 4వ తారీఖున వైసీపీ నాయకులు చేపట్టిన దరిద్రమైన యాత్ర ఏదైతే ఉందో వాళ్ళు గాంధేయ మార్గంలో చేస్తామని చెప్పారు. వాటర్ బాటిల్ ఇచ్చి వీధి రౌడీల్లాగా రోడ్లపైన ఊలలేసుకుంటూ విజిల్లతో కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించడమా శాంతియుత మార్గం అని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మొన్న 4వ తారీఖున వైసీపీ నాయకులు చేపట్టిన దరిద్రమైన యాత్ర ఏదైతే ఉందో వాళ్ళు గాంధేయ మార్గంలో చేస్తామని చెప్పారు. వాటర్ బాటిల్ ఇచ్చి వీధి రౌడీల్లాగా రోడ్లపైన ఊలలేసుకుంటూ విజిల్లతో కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించడమా శాంతియుత మార్గం అని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మొన్న 4వ తారీఖున వైసీపీ నాయకులు చేపట్టిన దరిద్రమైన యాత్ర ఏదైతే ఉందో వాళ్ళు గాంధేయ మార్గంలో చేస్తామని చెప్పారు. వాటర్ బాటిల్ ఇచ్చి వీధి రౌడీల్లాగా రోడ్లపైన ఊలలేసుకుంటూ విజిల్లతో కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించడమా శాంతియుత మార్గం అని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మొన్న 4వ తారీఖున వైసీపీ నాయకులు చేపట్టిన దరిద్రమైన యాత్ర ఏదైతే ఉందో వాళ్ళు గాంధేయ మార్గంలో చేస్తామని చెప్పారు. వాటర్ బాటిల్ ఇచ్చి వీధి రౌడీల్లాగా రోడ్లపైన ఊలలేసుకుంటూ విజిల్లతో కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించడమా శాంతియుత మార్గం అని మేము అడుగుతున్నాం.